నమస్తే దీక్ష అకాడమీకి స్వాగతం. నేను శిరీష. ఈరోజు మనము ఎన్సీఆర్టీ క్లాస్ 6th జియోగ్రఫీలోని సెకండ్ చాప్టర్ గ్లోబ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్లోని క్విజ్ క్వశ్చన్స్ చూద్దాము, బిట్స్ చూద్దాము. ఓకే, మీరు ఈ వీడియో చూసే ముందు మన ఛానల్లో ఎన్సీఆర్టీ జియోగ్రఫీ క్లాస్ 6th అనే ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో అక్కడ మీరు సబ్జెక్టివ్ పార్ట్ చూసిన తర్వాత, క్లాస్ విన్న తర్వాత ఇక్కడ ఆన్సర్ చేయటానికి ప్రయత్నించండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? ఈ కింద ఉన్న స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏమిటి? ద టారిడ్ జోన్ రిసీవ్స్ ద మ్యాక్సిమం హీట్. టారిడ్ జోన్ అనేది మ్యాక్సిమం హీట్ని రిసీవ్ చేసుకుంటుంది. అసలు టారిడ్ జోన్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు తెలియాలంటే మీరు క్లాస్ వినాలి. సో అందుకే క్లాస్ వినాలని చెప్పా. నెక్స్ట్ సెకండ్ వన్, ద యాంగిల్ ఆఫ్ సన్ రేస్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్ టువర్డ్స్ ద పోల్స్. పోల్స్కి వచ్చే వరకు సన్ రేస్ అనేవి ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది పోల్స్ దక్కి వెళ్తూ ఉంటే అనేది సెకండ్ అనమాట. సో సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో. ఆప్షన్ ఏ 1 ఓన్లీ, ఆప్షన్ బి 2 ఓన్లీ, ఆప్షన్ సి బోత్ 1 and 2, ఆప్షన్ డి నైదర్ 1 nor 2. ఓకే, ఇట్స్ ఆప్షన్ ఏ 1 ఓన్లీ. టారిడ్ జోన్లో మ్యాక్సిమం హీట్ ఉంటుంది. యాంగిల్ ఆఫ్ సన్ రైజ్ అనేవి పోల్స్కి వచ్చే వరకు ఇంక్రీజ్ అవ్వవు. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏంటి అంటే ఈ స్టేట్మెంట్స్ ఏంటి అనేది చూడండి. యాజ్ ద ఎర్త్ రొటేట్స్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్, those places east of Greenwich will be ahead of Greenwich time and those to the west will be behind it. ఓకే, అంటే ఎర్త్ వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేట్ అవుతుంది కదా, తిరుగుతూ ఉంటుంది కదా. సో అలా తిరిగే అప్పుడు గ్రీన్విచ్కి ఈస్ట్గా ఉండేవి గ్రీన్విచ్ టైం కన్నా ముందుంటాయి అన్నమాట ఈస్ట్ ఉన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5:30 అయిందనుకో, గ్రీన్విచ్ మీన్ టైం దగ్గర 5:30 అయిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 12 అయిందనుకోండి, ఈస్ట్కి ఉన్న వాటిల్లో ఇంకా అక్కడ 1 or 2 అవుతుంది. ఓకే, 1 or 2 అవుతుంది అక్కడ. అండ్ వెస్ట్కి ఉన్నవేమో బిహైండ్ ఉన్నాయి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, ఏం చెప్తున్నారు ఈ స్టేట్మెంట్లో అంటే, గ్రీన్విచ్ టైం అనేది ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదైతే ఉందో అక్కడ గ్రీన్విచ్ లైన్ పైన 12 అవుతుంది అనుకోండి, 12 అయింది. ఏవైతే ఈస్ట్కి ఉంటుందో ఈ లైన్కి ఈస్ట్లో ఉన్నవి అక్కడ ఎహెడ్ ఉంటుంది. అంటే ఇక్కడ 1 అవుతుంది, లేదంటే 2 అవుతుంది, 12:05 అవుతుంది ఇంకో లాంగిట్యూడ్ పైన అలా. నెక్స్ట్ వెస్ట్ ఉన్నవి వీటికి గ్రీన్విచ్ మీన్కి అనేవి ఇక్కడ ఇంకా 11:30 అవ్వచ్చు అలా అనమాట. కరెక్టా? అట్లా. నెక్స్ట్, దేర్ విల్ బీ ఏ డిఫరెన్స్ ఆఫ్ అబౌట్ 1 hour and 45 minutes ఇన్ ద లోకల్ టైమ్స్ ఆఫ్ వెస్టర్న్ మోస్ట్ అండ్ ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఇన్ ఇండియా. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి అంటే, ఈ వెస్టర్న్ మోస్ట్ పాయింట్కి ఈస్టర్న్ మోస్ట్ పాయింట్కి మధ్య డిఫరెన్స్ అనేది 1 hour 45 minutes ఉంటుంది లోకల్ టైమ్స్లో. కరెక్టా? మనకి ఇండియన్ స్టాండర్డ్ టైం మనం తీసుకుంటాము. హవెవర్ మనకి అక్యురేట్ టైం తీసుకోవాలంటే అక్కడ వ్యారీ అవుతుంది ఒక కంట్రీలో కూడా. సో ఇండియాలో వెస్టర్న్ మోస్ట్ పాయింట్కి ఈస్టర్న్ మోస్ట్ పాయింట్కి 1 hour 45 minutes ఉంటుందా అనేది సెకండ్ స్టేట్మెంట్. మీరు క్లాస్ వినకుండా లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అనేది నేను క్లాస్ గ్లోబ్తో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ క్లాస్ వింటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మీరు ఆన్సర్ చేయగలుగుతారనమాట. డైరెక్ట్ ఈ బిట్స్ వింటే మీరు ఆన్సర్ చేయలేరు. ఓకేనా? ఎస్, మళ్ళీ ఇక్కడ ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ చేస్తే ఇంకెక్కువ టైం తీసుకుంటుంది. ఓకేనా? సో అది చూసిన తర్వాత ఇక్కడికి రండి. ఇప్పుడు మీకైతే స్టేట్మెంట్స్ అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏమిటి అనేది. ఒక స్టేట్మెంటే కరెక్టా? 1 ఓన్లీ. సెకండ్ బి 2 ఓన్లీ కరెక్టా? సి బోత్ 1 and 2, డి నైదర్ 1 nor 2, ఈ రెండూ కరెక్ట్ కాదా? సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. రెండు కరెక్ట్ స్టేట్మెంట్సే. ఎర్త్ వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేట్ అవుతున్నప్పుడు గ్రీన్విచ్ మీన్ టైంకి కన్నా ముందు ఈస్ట్కి అయితే ఏవైతే ఉంటాయో దాంట్లో ముందే ఉంటాయి, వెస్ట్లో ఉన్నవి వెనకాలే ఉంటాయి. వెస్టర్న్ మోస్ట్ పాయింట్కి ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఇన్ ఇండియాలో 1 hour 45 minutes అనేది
టైం డిఫరెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ రిగార్డింగ్ ద ఈక్వేటర్. ఇది ఈక్వేటర్కి సంబంధించింది అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే ద ఈక్వేటర్ రిప్రజెంట్ ద 0 డిగ్రీ లాటిట్యూడ్. ఈక్వేటర్ అంటే ఏంటి, ఏదైతే 2 హెమిస్పియర్స్గా 2 హాఫ్స్గా డివైడ్ చేస్తుంది ఏ లైన్ అయితే దాన్ని ఈక్వేటర్ అని అంటారు. అవునా, నార్థన్ హెమిస్పియర్ అండ్ సదర్న్ హెమిస్పియర్గా డివైడ్ చేసే ఆ లైన్ని, అది 0 డిగ్రీ లాటిట్యూడ్. నెక్స్ట్ వన్, ఈచ్ పాయింట్ ఆఫ్ ద ఈక్వేటర్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ బోత్ పోల్స్ అనమాట. ఓకే, ఈక్వేటర్లో ఉన్న ప్రతి పాయింట్ అనేది పోల్స్. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇలా ఉంటే ఏదైతే 0 డిగ్రీ దగ్గర ఉంది, ప్రతి ఒక్కటి పోల్స్ దగ్గర నుంచి కరెక్ట్గా సేమ్ డిస్టెంట్లో అనేది ఉండడం జరిగింది. 2 హాఫ్స్గా డివైడ్ చేస్తున్నారంటే అంతేనా కాదా చెప్పాలి మీరే. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ద యాంగులర్ డిస్టెన్స్ ఆఫ్ ది నార్త్ ఆర్ సౌత్ పోల్ ఫ్రమ్ ద ఈక్వేటర్ ఈజ్ కాల్డ్ లాంగిట్యూడ్. ఓకేనా, యాంగులర్ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నార్త్ ఆర్ సౌత్ పోల్ ఫ్రమ్ ద ఈక్వేటర్ దాన్ని లాంగిట్యూడ్ అని అంటారు, లాంగిట్యూడ్ అని అంటారని అన్నారు ఇక్కడ. విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఆర్ కరెక్ట్? ఆప్షన్ ఏ 1 and 2 ఓన్లీ, ఆప్షన్ బి 1 and 3 ఓన్లీ, ఆప్షన్ సి 2 and 3 ఓన్లీ, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్ చెప్పాలి. ఓన్లీ 1 and 2 ఓన్లీ ఆర్ కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే ద యాంగులర్ డిస్టెన్స్ ఆఫ్ ది నార్త్ ఆర్ సౌత్ పోల్ ఫ్రమ్ ద ఈక్వేటర్ ఈజ్ కాల్డ్ లాటిట్యూడ్. ఇది లాటిట్యూడ్, లాంగిట్యూడ్ కాదు. ఓకే, సో 1 and 2 ఓన్లీ కరెక్ట్ అనమాట. నెక్స్ట్, విచ్ పాయింట్ ఈజ్ ఆర్ నోన్ యాజ్ బేసిక్ రిఫరెన్స్ పాయింట్? వేటిని బేసిక్ రిఫరెన్స్ పాయింట్స్ అని అంటారు? ఆప్షన్ ఏ నార్త్ పోల్, ఆప్షన్ బి సౌత్ పోల్, ఆప్షన్ సి బోత్ నార్త్ అండ్ సౌత్ పోల్స్, ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్. చెప్పాలండి. సో ఇట్స్ ఆప్షన్ సి బోత్ నార్త్ అండ్ సౌత్ పోల్స్ రెండు. ఓకే, ద షేప్ ఆఫ్ ది ఎర్త్, ఎర్త్ షేప్ వచ్చేసి సర్క్యులర్ షేప్లో ఉంది. సో దేర్ ఈజ్ నో ఎడ్జ్ ఫ్రమ్ విచ్ డిస్టెన్స్ కెన్ బి మెజర్డ్. అసలు ఎట్లా నువ్వు డిస్టెన్స్ని మెజర్ చేయడానికి అంటే ఎడ్జ్ అంటూ లేదు. బట్ ఈవెన్ దెన్ 2 పాయింట్స్ ఆన్ ద ఎర్త్, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఆర్ ఫిక్స్డ్ అండ్ దేర్ ఫోర్ దీస్ ఆర్ కాల్డ్ బేసిక్ రిఫరెన్స్ పాయింట్స్. అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు ఎర్త్ అనేది సో ఇట్లా ఉంది, లైన్గా ఇలా పొడుగ్గా ఉందంటే నువ్వు ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తావు అనుకోవచ్చు. కానీ నువ్వు సర్క్యులర్ షేప్లో ఉన్నది అనేది ఎలా నువ్వు ఇది ఇక్కడ నుంచి రిఫరెన్స్ పాయింట్ తీసుకుంటావు? ఆ ఎడ్జ్ అనేదే లేదు కదా ఇక్కడ నుంచి డిస్టెన్స్ మెజర్ చేయాలని. కానీ ఈ నార్త్ పోల్ ఏదైతే ఉందో, ఈ పోల్స్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్, ఈ పోల్స్ అనేవి ఫిక్స్డ్ అనమాట. సో వీటిని బేసిక్ రిఫరెన్స్ పాయింట్స్గా మనం తీసుకోవచ్చు. హెన్స్ ఆప్షన్ సి బోత్ నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఇది కరెక్ట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆర్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఈ కింద ఉన్న వాటిలో పేర్స్లో కరెక్ట్గా మ్యాచ్ కానిది ఏమిటి అనేది మీరు ఇప్పుడు చూడండి. ఫస్ట్ వన్ స్టేట్మెంట్, ఏరియా బిట్వీన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి మధ్య ఉన్న ఏరియాని టారిడ్ జోన్ అని అంటారు. నెక్స్ట్, ఏరియా బిట్వీన్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఆర్కిటిక్ సర్కిల్కి మధ్యలో ఉన్నవి ఫ్రిజ్డ్ జోన్ అని అంటారు. ఇవేంటి లాటిట్యూడ్సే కదా, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఇవన్నీ కూడా. సో అందుకే క్లాస్ విని ఇక్కడికి రావాలండి, లేకపోతే అర్థం కాదు. థర్డ్ వన్ ఈజ్ ఏరియా బిట్వీన్ అంటార్క్టిక్ సర్కిల్ అండ్ సౌత్ పోల్ ఈజ్ టెంపరేట్ జోన్. దీంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అనేది మీరు చెప్పాలి. ఓకే, ఓకే. సో నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని ఉంది ఇక్కడ. ఏమని ఉంది? నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని ఉంది. కరెక్ట్గా మ్యాచ్ అనేవి కాదు, కరెక్ట్గా మ్యాచ్ కానివేవి అనేది.
సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్యలో ఉన్న ఏరియాని టారిడ్ జోన్ అనే అంటారు. ఈ మిడ్ డే సన్ అనేది ఎగ్జాక్ట్గా ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి మధ్య ఉన్న ఏరియాలో పడుతుంది. సో ఇక్కడ మ్యాక్సిమం హీట్ అనేది రిసీవ్ చేసుకుంది. ఫస్ట్ బిట్ ఇదే మనది, దీన్ని టారిడ్ జోన్ అనే అంటారు. అలాగే ద ఏరియా బిట్వీన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఆర్కిటిక్ సర్కిల్ ఇన్ ద నార్థర్న్ హెమిస్ఫియర్ అండ్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అండ్ అంటార్క్టిక్ సర్కిల్ ఇన్ ద సదర్న్ హెమిస్ఫియర్ హ్యావ్ మోడరేట్ టెంపరేచర్. వీటిని టెంపరేట్ జోన్స్ అని అంటారు. ఏరియా బిట్వీన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఆర్కిటిక్ సర్కిల్ అండ్ ద ఏరియా బిట్వీన్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అండ్ అంటార్క్టిక్ సర్కిల్, ఇక్కడ అనేది మోడరేట్గా టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి వీటిని ఫ్రిజ్డ్ జోన్ అని అనరు. టెంపరేచర్ ఉంటుంది, టెంపరేట్ జోన్ అని అంటారు. అండ్ ద ఏరియా బిట్వీన్ ద అంటార్క్టిక్ సర్కిల్ అండ్ సౌత్ పోల్ ఈజ్ కాల్డ్ ఫ్రిజ్డ్ జోన్. టెంపరేట్ జోన్ కాదు, ఇది నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్, ఎందుకంటే ఇక్కడ వెరీ కోల్డ్ ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ సన్ రేస్ అనేవి స్లాంటింగ్గా ఉంటాయి, చాలా తక్కువ హీట్ అనేది ఉంటుంది. సో వీటిని ఫ్రిజ్డ్ జోన్స్ అని అంటారు. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. 2 and 3 ఇక్కడ ఉంది కదా, ఇది కరెక్ట్ ఆప్షన్. 2 and 3 ఓన్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఆల్ ప్యారలల్ సర్కిల్స్ ఫ్రమ్ ద ఈక్వేటర్ అప్ టు ద పోల్స్ ఆల్ కాల్డ్ లాటిట్యూడ్స్. అన్ని ప్యారలల్ సర్కిల్స్ ఏవైతే ఉంటాయో, పోల్స్, ఇది పోల్స్ కదా, పోల్ వరకు ఇలా ప్యారలల్ సర్కిల్స్ ఏవైతే ఉంటాయో, అంటే సరిగ్గా రావట్లేదు, ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ ఉన్నవి వీటిని లాటిట్యూడ్స్ అని అంటారు. ద సైజ్ ఆఫ్ ఆల్ ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్స్ ఆర్ ద సేమ్. అన్ని ప్యారలల్గా ఉన్నవి ఇవన్నీ సేమ్ అన్నమాట. సైజ్ అనేది సేమ్ ఉంటుందా చెప్పాలి, ఆలోచించి చెప్పండి. ఇట్స్ ఆప్షన్ ఏ, 1 ఓన్లీ కరెక్ట్. ప్యారలల్స్ని లాటిట్యూడ్స్ అని అంటారు, కానీ సేమ్ సైజెస్ అనేవి ఉండవన్నమాట. ఈక్వేటర్ నుంచి వెళ్తుంటే ఇక్కడ ఇప్పుడు ఇలా ఉంటాయా లాటిట్యూడ్స్, ఇక్కడ ఉంటాయి, ఇది వేరే సైజులో ఉంటుంది. పోల్స్ దగ్గరికి వచ్చేసరికి డిక్రీజ్ అవుతూ ఉంటుంది కదా. సో నార్త్ ఇవన్నీ కూడా సేమ్ కాదనమాట. ఓకే, ఆప్షన్ ఏ, 1 ఓన్లీ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద లైన్ ఆఫ్ రిఫరెన్స్ విచ్ కనెక్ట్స్ ద నార్త్ పోల్ విత్ ద సౌత్ పోల్? లైన్ ఆఫ్ రిఫరెన్స్ ఏమిటి? నార్త్ పోల్కి సౌత్ పోల్ని కనెక్ట్ చేసేది. ఆప్షన్ ఏ ఈక్వేటర్, ఆప్షన్ బి మెరీడియన్స్ ఆఫ్ లాంగిట్యూడ్, ఆప్షన్ సి ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్, ఆప్షన్ డి ఆర్కిటిక్ సర్కిల్ చెప్పాలి. ఇక్కడ నార్త్ పోల్ని సౌత్ పోల్ని కనెక్ట్ చేసే ఈ లైన్ ఆఫ్ రిఫరెన్స్ని ఏమంటారు? ద లైన్ విచ్ కనెక్ట్స్ ద నార్త్ పోల్ విత్ ద సౌత్ పోల్ ఈజ్ కాల్డ్ లైన్ ఆఫ్ రిఫరెన్స్. ఈ లైన్ ఆఫ్ రిఫరెన్స్ని ఏమంటారు? మెరీడియన్స్ ఆఫ్ లాంగిట్యూడ్స్ అని అంటారు. ఏమంటారు? మెరీడియన్స్ ఆఫ్ లాంగిట్యూడ్స్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. డిటర్మినేషన్ ఆఫ్ ది స్టాండర్డ్ టైమ్ ఆఫ్ ఎనీ ప్లేస్ ఈజ్ బేస్డ్ ఆన్. స్టాండర్డ్ టైం ఈ ప్లేస్లో, ఈ ప్రదేశంలో ఇంత టైం అవుతుంది అనేది ఎలా డిటర్మైన్ చేస్తారు? దేన్ని బట్టి? ఆప్షన్ ఏ లాటిట్యూడ్, ఆప్షన్ బి ప్రైమ్ మెరీడియన్, ఆప్షన్ సి ఇంటర్నేషనల్ డేట్ లైన్, ఆప్షన్ డి ఈక్వేటర్. సో ఇట్స్ ప్రైమ్ మెరీడియన్ అని అంటారు. ఇప్పుడు ఆల్ మెరీడియన్స్ ఆఫ్ లాంగిట్యూడ్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు లాటిట్యూడ్స్ అయితేనేమో వేరు వేరు సైజులో ఉన్నాయి, కానీ లాంగిట్యూడ్స్ అయితే సేమ్ సైజులో ఉన్నాయి. ఇవే కదా లాంగిట్యూడ్స్. సో ఈ లాంగిట్యూడ్స్ని అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి
ఈ మెరీడియన్స్ ఏంటి అనేది నెంబర్ చేయటం కష్టం. ఆల్ ద కంట్రీస్ ఏం చేసి డిసైడ్ అయ్యాయనంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, సేమ్ ఉన్నాయి. రిఫరెన్స్ పాయింట్ ఏంటి అనేది ఒకటి తీసుకున్నారు, గ్రీన్విచ్. ద బ్రిటిష్ రాయల్ అబ్జర్వేటరీ ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఆ గ్రీన్విచ్ నుంచి పాస్ చేసే లైన్ని వీళ్ళు ఒక స్టాండర్డ్ టైం లాగా, ఒక స్టాండర్డ్ లైన్ లాగా తీసుకున్నారు. దీన్నే ప్రైమ్ మెరీడియన్ అని అంటారు. దీన్ని 0 degrees లాంగిట్యూడ్స్ అని అంటారు. అండ్ ఫ్రమ్ ఇట్ వి కౌంట్ 180 degrees ఈస్ట్వర్డ్స్ యాజ్ వెల్ యాజ్ 180 degrees వెస్ట్వర్డ్స్. ఇక్కడ నుంచి వీళ్ళు కౌంట్ చేస్తే కనుక 180 degrees ఈస్ట్వర్డ్స్ ఉంటుంది, 180 degrees వెస్ట్వర్డ్ ఉంటుంది. సో ఆప్షన్ బి ప్రైమ్ మెరీడియన్ ఈస్ కరెక్ట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, which of the following statements are correct? The prime meridian and 180 degrees meridian divide the earth into 2 equal halves, the eastern hemisphere and the western hemisphere. Prime meridian and 180 degrees meridian ఏదైతే ఉంటుందో అంటే ప్రైమ్ మెరీడియన్, 0 degree మెరీడియన్, ఇంకా 180 degrees మెరీడియన్, ఇవి రెండు ఎర్త్ని 2 ఈక్వల్ హ్యాఫ్స్గా డివైడ్ చేస్తుంది. దాన్నే ఈస్టర్న్ హెమిస్ఫియర్ అండ్ వెస్టర్న్ హెమిస్ఫియర్ అని అంటారు. 180 degrees ఈస్ట్ అండ్ 180 degrees వెస్ట్ మెరీడియన్స్ ఆర్ ఆన్ ద సేమ్ లైన్. అవి సేమ్ లైన్లోనే ఉన్నాయి, విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్. 180 degrees మెరీడియన్ని ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని కూడా అంటారు. ఏంటి కరెక్ట్ ఆన్సర్? ఇవి రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ అయినా. ఆప్షన్ ఏ 1 ఓన్లీ, ఆప్షన్ బి 2 ఓన్లీ, ఆప్షన్ సి బోత్ 1 and 2, ఆప్షన్ డి నైదర్ 1 and neither 2. ఇట్స్ ఆప్షన్ సి బోత్ 1 and 2 రెండు కరెక్టే అనమాట. ప్రైమ్ మెరీడియన్ అండ్ 180 degrees మెరీడియన్ ఎర్త్ని 2 ఈక్వల్ హ్యాప్స్గా డివైడ్ చేస్తుంది, ఈస్టర్న్ హెమిస్ఫియర్ అండ్ వెస్టర్న్ హెమిస్ఫియర్. అండ్ 180 degrees ఈస్ట్ అండ్ 180 degrees వెస్ట్ మెరీడియన్స్, ఇవి రెండు సేమ్ లైన్లోనే ఉన్నాయి. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ అసర్షన్ అండ్ రీజన్. ఫస్ట్ అసర్షన్ ఏంటి అంటే, those places east of Greenwich will be ahead of Greenwich time and those to the west will be behind it. అవును, ఈ అసర్షన్ కరెక్టే అని మనకి తెలుసు. నెక్స్ట్ రీజన్ ఏంటి అంటే, ద ఎర్త్ రొటేట్స్ అరౌండ్ ఇట్స్ ఇమాజినరీ యాక్సిస్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. అవునా, రీజన్ అందుక కాదు, అసలు ఎర్త్ వెస్ట్ నుంచి ఈస్ట్కి పోతుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ సి, ద అసర్షన్ ఈజ్ కరెక్ట్ బట్ ద రీజన్ ఈజ్ నాట్ కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్, హౌ మచ్ డస్ ద ఎర్త్ టేక్ టు రొటేట్ 1 degree ఇన్ ఇట్స్ యాక్సిస్? ఇది క్యాలిక్యులేట్ చేయాలన్నా కానీ మీరు వీడియో చూడాల్సి ఉంటుంది, ప్లేలిస్ట్ ఉంటుంది, చూడండి ఒకసారి. సో ఎర్త్ రొటేట్స్ 360 degrees ఇన్ అబౌట్ 24 hours. ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏంటి? 1 degree తిరగటానికి ఎన్ని మినిట్స్ పడుతుంది? ఆప్షన్ ఏ 4 minutes, ఆప్షన్ బి 60 minutes, ఆప్షన్ సి 5 minutes, ఆప్షన్ డి 20 minutes. అయితే ఇది ఎట్లా అంటే, ఎర్త్ ఒక చుట్టడానికి 360 degrees తిరగటానికి 24 గంటలు పడుతుందా? అవునా. ఎర్త్ రొటేట్స్, తన చుట్టూ దాన్ని తిరగడానికి 24 గంటలు పడుతుంది, 360 degrees. సో 24 hours 360 degrees. ఇప్పుడు సర్కిల్ని 360 degrees అని క్యాలిక్యులేట్ చేస్తాం కదా, 24 గంటలు తిరగటానికి 360 degrees తిరగటానికి 24 గంటలు పడుతుంది. 360 degrees తిరగటానికి 24 గంటలు పడుతుంది. మరి ఒక గంటలో ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది అంటే 15 degrees తిరుగుతుందా? అవునా, 15 degrees తిరుగుతుంది కదా. 15 into 24 ఎంత? ఒక గంటలో 15 degrees, 2 hours 30 degrees, అట్లా 360 degrees తిరుగుతుంది. అంటే ఒక గంటలో అంటే ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. అంతేనా? 60 నిమిషాలు తిరగటానికి 15 degrees తిరగటానికి 60 నిమిషాలు పడుతుంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎర్త్ రొటేట్స్ 360 degrees ఇన్ అబౌట్ 24 hours. 24 hours 360 degrees తిరుగుతుంది. సర్కిల్ 360 degrees అని అంటారు కదా,
అట్లా ఒక గంట తిరగటానికి ఒక గంటలో ఎన్ని డిగ్రీస్ తిరుగుతుంది అంటే 15 డిగ్రీస్ తిరుగుతుంది. ఒక గంట అంటే ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. 60 నిమిషాలలో 15 డిగ్రీలు తిరిగిందంటే 1 డిగ్రీ తిరగటానికి ఎంత టైం పడుతుంది? 15 4 60 కదా. సో 4 minutes పడుతుంది. 4 నిమిషాల్లో 1 డిగ్రీ తిరుగుతుంది. ద ఎర్త్ రొటేట్స్ 1 degree in 4 minutes. హెన్స్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. 4 minutes పడుతుంది 1 డిగ్రీ తిరగటానికి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ లాంగిట్యూడినల్ లైన్ ఆఫ్ ఇండియా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ లోకల్ టైమ్ ఆఫ్ ఇండియా? ఆప్షన్ ఏ 82 degrees 30 ఈస్ట్, ఆప్షన్ బి 82 degrees 30 వెస్ట్, ఆప్షన్ సి 81 degrees 30 ఈస్ట్, ఆప్షన్ డి 83 degrees 30 వెస్ట్. Okay, so in India there will be a difference of 1 hour and 45 minutes in the local times of Dwaraka in Gujarat and Dibrug in Assam. లోకల్ టైమ్స్లో మనకి ఇక్కడ చూస్తే గుజరాత్లోని ద్వారకాకి అస్సాంలోని డిబ్రూకి మధ్య 1 hour 45 minutes పడుతుంది ఈస్ట్ అండ్ వెస్ట్ పాయింట్స్కి మధ్య అనేది మనం ఇంతకుముందు క్వశ్చన్లో కూడా చూసాం. సో కాబట్టి మనకి ఇంత డిఫరెన్స్ ఉంది. కానీ ఇప్పుడు మనము అస్సాం నుంచి ద్వారకాకి వెళ్తే వేరే వాచ్ పెట్టుకోలేం కదా, 1 hour డిఫరెన్స్ ఉంటుంది కదా. కంట్రీకి అన్నిటికీ కూడా ఒక టైం ఉండాలి అనేది ఉంటుంది కదా. సో అందుకే ఒక స్టాండర్డ్ టైం అనేది మనం అడాప్ట్ చేసుకున్నాం కంట్రీకి. అదేంటి అంటే లాంగిట్యూడ్ 82 degrees and half 30 ఈస్ట్. సో ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ స్టాండర్డ్ మెరీడియన్ విచ్ పాసెస్ త్రూ ద నైనీ ఆఫ్ అలహాబాద్. ఎక్కడి నుంచి పోతుంది ఇది అంటే ద నైనీ ఆఫ్ అలహాబాద్. అలహాబాద్ ఎక్కడుంది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, వెరీ ఈజీ. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ అండ్ గ్రీన్విచ్ మీన్ టైమ్? ఇండియన్ స్టాండర్డ్ టైంకి ఇంకా గ్రీన్విచ్ మీన్ టైంకి మధ్య డిఫరెన్స్ ఎంత? ఆప్షన్ ఏ 5 hours 30 minutes ahead, ఆప్షన్ బి 5 hours 30 minutes behind, ఆప్షన్ సి 6 hours and 30 minutes behind, ఆప్షన్ డి 4 hours 30 minutes ahead. It's option A 5 hours and 30 minutes ahead. Okay, option A is correct. Okay, సో ఇవి క్వశ్చన్స్ అన్నమాట. మీకు గ్రూప్ 3లో గ్రూప్ 4లో ఈ క్వశ్చన్స్ అడగచ్చు. ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది, నెక్స్ట్ నుంచి చాలా ఈజీగా ఉంటాయి. NCERT క్లాస్ 6th జియోగ్రఫీ అని ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో సబ్జెక్టివ్ పోర్షన్ క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్ విని ఇక్కడ బిట్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి అండి. ఓకే, దట్స్ ఇట్. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే డూ సబ్స్క్రైబ్ టు దీక్ష అకాడమీ అండ్ షేర్ ఇఫ్ పాసిబుల్. థ్యాంక్ యూ.